కాడు. ఆయన ఎలా అయితే పులిపిండి లేనివాడో మొదటి నుంచి, యేసు ప్రభు మొదటి నుంచి పులిపిండి లేనివాడైతే మనము యేసు ప్రభువును నమ్మిన దగ్గర నుంచి పులిపిండి లేని వాళ్ళం. యేసు ప్రభువును నమ్మిన దగ్గర నుంచి మనము పులిపిండి లేని వాళ్ళం. అందుకే మీరు నమ్మండి, పులిసిన దాని జోలికి మీరు పోకుండా ఉండాలంటే నేను పులిపిండి లేని వ్యక్తిని అని నమ్మాలి. మీరు నేను పులిపిండి లేని వ్యక్తిని అని ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మనం పులిసిన దాని జోలికి మనము వెళ్ళము. పులిసిన దాని జోలికి మనము వెళ్ళము. ఇప్పుడు మీకు అర్థమైందా ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు చెప్పాడు జ్ఞాపకం చేసుకోండి విమోచించబడిన దినాన్ని అని? విమోచించబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే పులిసిన దాని జోలికి వాళ్ళు వెళ్ళరు. అందుకే ప్రియమైన వాళ్ళరా, పులిసిన మన జీవితాల కొరకు పులియని రొట్టె అనే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విడువబడ్డాడు. మన కొరకు విడువబడ్డాడు.